ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ పెసరపప్పు సగ్గుబియ్యం కీర్. ముందుగా కావలసిన పదార్థాలు: ముందుగా ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత 1 కప్పు పెసరపప్పు వేసుకొని రోస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల గీ వేసుకోవాలి. గీ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న కిస్మిస్, జీడిపప్పులని పక్కకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని వేయించుకొని పక్కకి తీసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని పెసరపప్పు బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత 1 గ్లాస్ పాలు పోసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లము, 2 స్పూన్ల చక్కెర, మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, 1 స్పూన్ ఇలాచీ పొడి అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన దాన్ని కప్పుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం కీర్ రెడీ.